నెక్స్ట్ హెచ్జిటికి సంబంధించి 9th క్లాస్ ఓన్లీ గ్రామర్ చదివితే సరిపోతుంది. సో చూద్దాం 9th క్లాస్ సంబంధించి టెక్స్ట్ బుక్ ఎవ్రీ లెసన్లో మనం గ్రామర్ పార్ట్ అనేది డిస్కస్ చేసుకుందామండి. ఇక్కడ మనకు మెయిన్గా 9 లెసన్స్ అనేటివి ఉన్నాయి మొత్తానికి. ఓకే, 5, 6, 8, 9 లెసన్స్. ఈ 9 లెసన్స్ సంబంధించి గ్రామర్ పార్ట్ అనేది చూద్దాము. ఫస్ట్ లెసన్ చూసినట్టయితే ద ఫన్ దే హ్యాడ్. ఈ లెసన్ మనకి ద ఫన్ దే హ్యాడ్. మనకేం లెసన్ సంబంధించి అయితే ఎవరు రచించారు అని అయితే అడగరండి. సో చూసుకున్న ఒక మేలే, ఏం కాదు. సో ఇక్కడ ఫస్ట్ లెసన్ సంబంధించి మీనింగ్స్ చూద్దాము. మీనింగ్స్ ఏంటివంటే మనకి ఇక్కడ సైడ్ ఇచ్చింటారు కదా, సో ఆ సైడ్ చదివితే సరిపోతుంది. ఎందుకంటే ఇంకా మేము ఉండే మీనింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ చేయగలచ్చు. ఈ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెము వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి ఓకే, కొంచెం టఫ్వి, అవి చదివితే సరిపోతుంది. నెక్స్ట్ క్రింక్లీ చూసినట్టయితే ఫస్ట్ మీనింగ్ క్రింక్లీ విత్ మెనీ ఫోల్స్ ఆర్ లైన్స్. అంటే చాలా లైన్స్ ఉండడం అనమాట, చాలా ఫోల్స్ ఉండడం. అంటే ఏమని అర్థం అంటే ముడతలు అని చెప్తాము. ముడతలు పడినటువంటి అనే మీనింగ్లో మనము క్రింక్లీ అని చెప్పి అంటాం. క్రింక్లీ ఫేస్, ముడతలు పడినటువంటి ఫేస్. సో ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అటిక్, ఏ స్పేస్ జస్ట్ బిలో ద రూఫ్ యూజ్డ్ యాజ్ ఏ స్టోర్ రూమ్. మనకు రూఫ్ ఏదైతే ఉందో రూఫ్ కింది పక్క ఇలాగ రూమ్ ఉంటుందండి ఇక్కడ. ఓకే, కొన్ని ఇళ్ళకి ఇక్కడ ఉంటుంది రూఫ్ కింద పక్క ఒకటి. దీన్ని మనకు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేసుకుంటారు కదా. సో అలానే దాన్నే మనము అటిక్ అంటాం. అంటే మన తెలుగులో చూసుకున్నట్టయితే అటక అంటాం కదా. సో ఆ విధంగా. నెక్స్ట్ మనకి స్క్రాన్ఫుల్, కాంటెంప్టస్. ఓకే, షోయింగ్ యువర్ థింక్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్. అంటే అనవసరం అని చెప్పి భావించడం ఒక విషయం గురించి. ఓకేనా, షోయింగ్ యూ థింక్ సంథింగ్ ఈజ్ వర్త్లెస్, దాని గురించి ఆలోచించడం అనవసరం అనేటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్క్రాన్ఫుల్ అంటాం. కాంటెంప్టియస్ అని కూడా అంటామండి. నెక్స్ట్ మనకి మీనింగ్స్ చూసినట్టయితే స్లాట్, ఏ గివెన్ స్పేస్, టైమ్ ఆర్ పొజిషన్. ఏ గివెన్ స్పేస్, ఏ గివెన్ టైమ్, ఏ గివెన్ పొజిషన్. స్లాట్ బుక్ చేయండి అంటాం కదా, అంటే నా వంతు రొంత టైం, నా కోసం ఒక టైం రొంత కేటాయించినటువంటి సమయము అని చెప్తాము, స్లాట్ అని చెప్తామండి. నెక్స్ట్ గీర్డ్, అడ్జస్టెడ్ టు ఏ పర్టికులర్ స్టాండర్డ్ ఆర్ లెవెల్. వేగాన్ని సర్దుబాటు చేయడము, అడ్జస్టెడ్ టు ఏ పర్టికులర్ స్టాండర్డ్ ఆర్ లెవెల్. ఒక లెవెల్కి ఒక స్టాండర్డ్కి మనం ఇక్కడ అడ్జస్టబుల్ అవ్వడం అనమాట. నెక్స్ట్ లాఫ్ట్లీ అంటే ఇన్ ఏ సుపీరియర్ వే. లాఫ్ట్లీ అంటే మామూలుగా మనకి గంభీరంగా వస్తుంది. ఈ ఇన్ ఏ సుపీరియర్ వే అంటే ఒక ఉన్నతమైన మార్గంలో అనే మీనింగ్లో వస్తుంది. ఒక ఉన్నతంగా ఇక్కడ మనకు కొంచెం గర్వం చూపిస్తారు. సో ఈ విధంగా నేను హై అని చెప్పి నడుచుకుంటా వెళ్తా చూడండి గర్వంగా. సో ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇన్ ఏ సుపీరియర్ వే అనే మీనింగ్లో చూసుకోవచ్చు అండి. లాఫ్ట్లీ అంటే మొత్తానికి గంభీరంగా అని మీనింగ్లో చూసుకోవచ్చు. రెగ్యులర్ అంటే మనకి ఇక్కడ మనకు నార్మల్ అని దానిక యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆఫ్ ద యూజువల్ కైండ్, తరచుగా, సాధారణంగా, సామాన్యంగా అని చెప్పి మనం యూజ్ చేస్తాము రెగ్యులర్ అనేది. నెక్స్ట్ బెట్చా అండి, ఇది ఇన్ఫార్మల్గా మనం చూసినట్టయితే బెట్ యూ. ఇన్ ఫాస్ట్ స్పీచ్లో అయితే మనకు బెట్ యూ అనే దాన్ని మనం బెచ్చా అని చెప్పి అంటాం అనమాట. అంటే మనకు బెట్ యూ అనేది ఫాస్ట్గా పలకడం వల్ల బెచ్చా అనేది రావడం జరిగింది. అంటే ఏంటంటే ఐఎమ్ ష్యూర్ అని చెప్పి అర్థము. బెట్టు కొడతారా, నేను ఖచ్చితంగా చేస్తానంటాను కదా. సో ఆ విధంగా ఐఎమ్ ష్యూర్, నేను ఖచ్చితంగా చేస్తాననే మీనింగ్లో వాడతారనమాట. డిస్ప్యూట్, డిసగ్రీ విత్ అనమాట. అంటే ఏకీభవించకుండా ఉండడము. ఓకేనా, డిస్ప్యూట్ అంటే. నాన్ ఛాలెంట్లీ అంటే నాట్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ ఆర్ ఎథ్యూసియమ్స్ లేదా కేర్లెస్లీ, అజాగ్రత్త. నాన్ ఛాలెంట్లీ అంటే ఏంటంటే ఒక దాని పట్ల నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపకపోవడం. అదే దాన్నే మనం ఏమంటామంటే కేర్లెస్లీ, అజాగ్రత్త లేదా అనాసక్తి అని కూడా చూసుకోవచ్చండి. దీంతో మనకి మీనింగ్స్ ఇక్కడ మనకి ఇంకా అయిపోతుంది. టాకింగ్ అబౌట్ ద టెస్ట్ అనేది ఏంటంటే అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అది మనకు అవసరం లేదు. థింకింగ్ అబౌట్ టెస్ట్ అనేది మనకేం అవసరం లేదు. థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు గ్రామర్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ లెసన్లోనూ అంతే, థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అడ్వర్బ్స్ ఇచ్చారు ఇక్కడ. మామూలుగా అడ్వర్బ్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అడ్జెక్టివ్కి ఎల్వై చేరిస్తేనే మనకు అడ్వర్బ్స్ అనేటివి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కొన్ని ఎల్వై ఉన్నప్పటికీ అది అడ్వర్బ్స్ కాదు. మ్యాన్లీ అనేది మనకు మ్యాను ఎల్వై ఉంది, అంటే మ్యాన్ అనేది నౌన్ అండి. ఎల్వై అనేది మనకు చూసినట్టయితే మామూలు సఫిక్స్ అనమాట. సో ఇది మనకు అడ్వర్బ్ అనేది కాదు. సో కొన్నిటికి ఎగ్జెప్షన్ ఉంటుంది, కానీ మిగతావన్నీ ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే అడ్జెక్టివ్కి ఎల్వై చేరిస్తే మనకు అడ్వర్బ్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారండి, ద వర్డ్ కంప్లీట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. ఇక్కడ కంప్లీట్ అనేటువంటి వర్డ్ ఏంటంటే అడ్జెక్టివ్ అండి. ఈ అడ్జెక్టివ్కి మనము ఎల్వై కానీ యాడ్ చేసినామంటే కంప్లీట్లీ అవుతుంది, అది మనకు అడ్వర్బ్ అనేది అవుతుంది. ఇక్కడ మనకు కొన్ని అడ్వర్బ్స్ అనేటివి ఇచ్చారు, అది ఇక్కడ సూటబుల్ చేయాలంట. మనకు ఆ సెంటెన్స్కి తగ్గట్టు ఏదైతే మనకు వస్తుందో అది చూద్దాం. యాఫుల్లీ అంటే ఏంటంటే మనకి ఇక్కడ వెరీ మచ్, చాలా అనే మీనింగ్లో వస్తుందండి. ఎక్స్ట్రీమ్లీ, చాలా అనే మీనింగ్లో వస్తుంది. సోర్ఫుల్లీ అంటే బాధ, కంప్లీట్లీ అంటే పూర్తిగా,
నెక్స్ట్ లాఫ్ట్లీ అంటే గంభీరంగా లేదా ఇన్ ఏ సుపీరియర్ వే అని చెప్పాం కదా. కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా, డిఫరెంట్లీ అంటే చాలా విభిన్నంగా, క్విక్లీ అంటే తొందరగా, నాన్ ఛాలెంజ్లీ అంటే అనాసక్తిగా, ఓకే, నాట్ ఇంట్రెస్ట్ మచ్ అనమాట. సో ఇక్కడ ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ డాష్ సో దట్ పర్ఫార్మెన్స్ కెన్ బి ఇంప్రూవ్డ్. ఇక్కడ మనకు దీనికి సూటబుల్ అయ్యే వర్డ్ ఇక్కడ పెట్టాలి. ఇవన్నీ మనకి ఏంటివి, అడ్వర్బ్స్ అనమాట. ద రిపోర్ట్ మస్ట్ బి రీడ్ అంటే రిపోర్ట్ని ఖచ్చితంగా నువ్వు జాగ్రత్తగా చదవాలి, ఓకేనా. రీడ్ కేర్ఫుల్లీ సో దట్ పర్ఫార్మెన్స్ కెన్ బి ఇంప్రూవ్డ్. నీకు పర్ఫార్మెన్స్ అప్పుడు ఇంప్రూవ్ అవుతుంది నువ్వు జాగ్రత్తగా దాన్ని చదివావంటే. ఇలాగ మనకు చేయాలన్నమాట. సో ఇది ఇచ్చేసి కింద ఈ పదాలు అనేటివి ఇస్తాడండి. సో చూసుకోవాలి. లేదంటే కేర్ఫుల్ ఇస్తాడు, కేర్ఫుల్లీ ఆప్షన్స్లో. అంటే నువ్వు ఇక్కడ కేర్ఫుల్ అనేది మనకు చూసినట్టయితే అడ్వర్బ్ కాదు కదా, కేర్ఫుల్లీ అనేది అడ్వర్బ్. సో ఇక్కడ రావాల్సింది మనకు అడ్వర్బ్ రావాలి. సో ఆ విధంగా కూడా రెండిట్లో ఇచ్చేసి మీకు కనుక్కోమనొచ్చు. లేదంటే పదాలే వేరేటివైనా ఇవ్వచ్చు, చూసుకోవాలి. టెక్స్ట్ బుక్స్లోటివే ఇస్తారు. అట్ ద ఇంటర్వ్యూ సమీర్ ఆన్సర్డ్ అవర్ క్వశ్చన్స్ డాష్ స్ట్రగ్గింగ్ హిస్ షోల్డర్స్. తన షోల్డర్స్ అనేది బాగా ఇట్లాగా నీళ్ళు కోటు ఎలా చెప్పాడంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ సమీర్ బాగా గంభీరంగా చెప్పాడు. ఇన్ ఏ సుపీరియర్ వే, ఓకే. లాఫ్ట్లీ అంటే గంభీరంగా చెప్పడము, ఇన్ ఏ సుపీరియర్ వే అని చెప్తాము. ఇలాగా షోల్డర్స్ ఇలాగా మనకు పైకి నిలుక్కొని వెళ్తారు చూడండి నడిచేటప్పుడు కానీ అలాగే నిలుక్కొని చెప్పాడంట. అంటే చాలా కన్ఫర్మెన్స్గా చెప్పాడనమాట. నెక్స్ట్ వీ ఆల్ బిహేవ్ డాష్ వెన్ వీ టైర్డ్ ఆర్ హంగ్రీ. మనందరము చాలా విభిన్నంగా లేదంటే డిఫరెంట్గా ప్రవర్తిస్తాము మనకు ఆకలి వేసినప్పుడు అంట. డిఫరెంట్లీ వీ ఆల్ బిహేవ్ డిఫరెంట్లీ వెన్ వీ ఆర్ టైర్డ్ ఆర్ హంగ్రీ. The teacher shook her head dash when Ravi lied to her. అంటే టీచరు షుక్ హర్ హెడ్ తనని ఇలా ఊపిందంట. ఎలాగా, సారోఫుల్లీ అంటే చాలా బాధగా ఊపిందంట. ఎందుకు, రవి తనతో అబద్ధం చెప్పేసరికి. ఐ డాష్ ఫర్గెట్ అబౌట్ ఇట్ ఐ కంప్లీట్లీ నేను పూర్తిగా దాని గురించి మర్చిపోయాను. వెన్ ఐ కాంప్లిమెంటెడ్ రేవతి ఆన్ హర్ సక్సెస్ షీ జస్ట్ స్మైల్డ్ అండ్ టర్న్డ్ అవే. షీ జస్ట్ స్మైల్డ్ జస్ట్ నవ్వేసి, తను పొగిడితే ఎవరైనా సక్సెస్కి పొగిడితే ఏం చేస్తారు, చాలా ఆనందపడిపోతారు. కానీ ఈ అమ్మాయి జస్ట్ నవ్వేసి వెనక్కి వెళ్ళిపోయిందంట. అంటే ఇక్కడ ఏముంది, షీ జస్ట్ స్మైల్డ్ నాన్ ఛాలెంట్లీ అంటే అట్లాగా అనాసక్తిగా కొంచెం నవ్వేసి అలా తిరిగి వెళ్ళిపోయిందంట. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ డాష్ బిజీ, ఓకే, అండ్ విల్ నాట్ బీ ఏబుల్ టు మీట్ యూ. అసలు కలవడానికి కూడా టైం ఉండదంట ఆ ప్రెసిడెంట్కి, కంపెనీ యొక్క ప్రెసిడెంట్కి. అంటే ద కంపెనీ ప్రెసిడెంట్ చాలా బిజీ అనమాట. అంటే చాలా బిజీ అని. ఆఫుల్లీ బిజీ, ఆఫుల్లీ అంటే ఏం చెప్పాం, చాలా, వెరీ మచ్, ఓకేనా. లేదంటే ఎక్స్ట్రీమ్లీ బిజీ అని కూడా చూసుకుంటాము. ఐ ఫినిష్డ్ మై వర్క్ డాష్ సో దట్ ఐ కుడ్ గో అవుట్ టు ప్లే. నేను నా వర్క్ కన్నా ఫినిష్ చేసుకున్నానంటే చాలా తొందరగా నేను బయటకు వెళ్ళి ఆడుకోవచ్చు, క్విక్లీ. అట్లా మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటానే మనకు తెలిసిపోతుందండి. ఇక్కడ మనకి ఎట్లాగో ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారము నువ్వు డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఐ ఫినిష్డ్ మై వర్క్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా, ఓకేనా. జాగ్రత్తగా చేస్తే నువ్వు భిన్నా వెళ్ళి ఆడుకోగలవా, లేదు కదా. నువ్వు క్విక్గా చేస్తేనే ఆడుకోగలవు, లేదంటే డిఫరెంట్లీ కూడా అవ్వదు. సారోఫిల్లీ అంటే బాధగా చేస్తే ఏమవుతుంది, నెక్స్ట్ చాలా చేస్తే ఏమవుతుంది, అది అసలు మీనింగే సెట్ అవ్వదు. సో ఈ విధంగా మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుంటూ రావాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడ్వర్బ్ అనేది చూసినట్టయితే ఎప్పుడు యాక్షన్ని డిస్క్రైబ్ చేస్తుంది. డిస్క్రైబ్స్ యాక్షన్, ఆ యాక్షన్ ఎలా జరిగిందనేది డిస్క్రైబ్ చేస్తుంది. స్లోలీ, ఫాస్ట్లీ, స్లోగా జరిగిందా, ఫాస్ట్గా జరిగిందా, కంప్లీట్లీ, పూర్తిగా జరిగిందా. ఈ విధంగా మనకి ఒక యాక్షన్ ఎలా అయ్యింది అనేది దీన్ని తెలుపుతుంది అనమాట. యూ కెన్ ఫామ్ అడ్వర్బ్స్. మనం అడ్వర్బ్స్ని ఎలా ఫామ్ చేయొచ్చు అంటే యాడింగ్ ఎల్వై టు అడ్జెక్టివ్స్కి ఎల్వైని యాడ్ చేసి మనము అడ్వర్బ్స్ని తయారు చేయొచ్చు అనమాట. ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, లాస్ట్లో కనుక మనకు వై ఉంటే కనుక ఆ వైని తీసేసి అడ్వర్బ్ మారేటప్పుడు ఐ అనేది వస్తుందంట. సపోజ్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే యాంగ్రీ, ఈ వై అనేది మనం తీసేసి ఐ అనేది పెట్టాలి. సో యాంగ్రీలీ, ఎల్వై యాడ్ చేస్తాం యాజ్ యూజువల్. వై బదులు ఆ వై ఉన్న చోటల్లో మనము ఐ పెట్టుకుంటాం. సో ఈ విధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే స్పెల్లింగ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. యాంగ్రీకి అడ్వర్బ్ రాయండి అని అంటారండి. చాలామంది ఏం చేస్తారు, యాంగ్రీలీ ఎల్వైయే కదా చేర్చేదని ఈ విధంగా చేస్తారు. సో మనకు చూసుకోవాలి, స్పెల్లింగ్ కూడా ఈ స్పెల్లింగ్ రాయాలన్నమాట, ఓకే. ఇది కూడా మనకు ఆప్షన్స్ కింద ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు చూడండి. యాంగ్రీకి చూసినట్టయితే యాంగ్రీలీ, మెర్రీలీ, వై అనేది తీసేసి ఐ పెట్టేస్తాం అంతే.
ఈజీలీ, టిడి, టిడిలీ. నెక్స్ట్ హ్యాపీ, హ్యాపీలీ, ఇదంతా అడ్వర్బ్స్. స్లీపీ, స్లీపీలీ. నాయిసీ, నాయిస్లీ. ఇది మాత్రం మనకు SILY రాదండి, నాయిస్లీ వస్తుంది. NOISLY వస్తుంది, వై తీసేస్తాము. గ్లోమీ, గ్లోమిలీ. ఓకే, ఇది మనకు సంబంధించి ఆల్మోస్ట్ అడుగుతారు చూడండి. నాయిసీ కూడా మీకు మనం చెప్పాం కదా అని చెప్పి నాయిసీలీ అని వేస్తాడు, సో కాదు, నాయిస్లీ. ఓకే, అయి పెట్టాం. నెక్స్ట్ మనకు చూసినట్టయితే ఇఫ్ కండిషన్స్ అంటే కంపల్సరీ దీని నుంచి అయితే వస్తుంది. ఇఫ్ నాట్, అన్లెస్ యూసేజ్ అనేది చూద్దాము. సేమ్ అన్లెస్ బదులు ఇఫ్ నాట్ అంటేనే మనకు మీనింగ్ అన్లెస్ అనమాట. అంటే ఇఫ్ నాట్ యూజ్ చేసే కన్నా అన్లెస్ యూజ్ చేస్తే సరిపోతుంది నీకు అని మీనింగ్ ఇక్కడ మనకు చెప్పడం అనమాట. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చారు, మార్జిన్స్ మదర్ టోల్డ్ హర్ యూ విల్ ఫీల్ ఆఫుల్ ఇఫ్ యూ డోంట్ ఫినిష్ యువర్ హిస్టరీ లెసన్. నెక్స్ట్ ఈమె దీన్నే ఈ విధంగా చెప్పిందంట. షీ కుడ్ ఆల్సో సే, ఇలా కూడా చెప్పచ్చు, యూ విల్ ఫీల్ ఆఫుల్ అన్లెస్ యూ ఫినిష్ యువర్ హిస్టరీ లెసన్. నీ హిస్టరీ లెసన్ నువ్వు కంప్లీట్ చేయకపోతే అనే మీనింగ్ ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ కూడా అంతే వస్తుంది, కానీ ఇఫ్ నాట్ అనేది ఇక్కడ విడివిడిగా ఇక్కడ మనం చూసుకుంటే ఉంటుంది. ఇక్కడైతే మనము ఇఫ్ నాట్ యూజ్ చేయకుండా అన్లెస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇఫ్ నాట్ బదులు అన్లెస్ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే మీనింగే వస్తుంది. చేయకపోతే, ఓకేనా, అని నెగిటివ్ మీనింగ్ వస్తుంది. అలా కాకపోతే, అలా చేయకపోతే, ఇది చేయకపోతే ఇలా అవుతుంది అనే మీనింగ్లో చెప్తుంది అనమాట. అన్లెస్ మీన్స్ ఏంటంటే ఇఫ్ నాటే అండి. సెంటెన్స్ విత్ అన్లెస్, ఇఫ్ నాట్ ఆర్ నెగిటివ్ కండిషన్స్ అనమాట. ఇది అన్లెస్ లేదా ఇఫ్ నాట్ అనేది ఏంటంటే నెగిటివ్ కండిషన్స్ని తెలుపుతుంది అనమాట. ఇలాగ మనకు ఇఫ్ నాట్తోనూ అన్లెస్తోనూ వచ్చేటివన్నీ మనకు ఒక కండిషన్ని తెలుపుతాయి, అది కూడా నెగిటివ్ కండిషన్స్ని తెలుపుతాయి. అక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎలా ఉంటాయంటే ప్రెజెంట్ టెన్స్ ఉంటుందండి, ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది దాని పక్కన. ఆ ప్రెజెంట్ టెన్స్ ఉన్నప్పుడు మనం ఇంకో సెంటెన్స్ ఏం రాయాలంటే కనుక అది మనకు ఫ్యూచర్ టెన్స్ అనేది ఉండాలి, ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. ఇక చూడండి, ఇక్కడ ఇచ్చారు, దిస్ పార్ట్ హ్యాజ్ ఎ వర్బ్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్లో ఉండాలంట. ది అదర్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ టెల్స్ అస్ అబౌట్ ఏ పాసిబుల్ రిజల్ట్. నువ్వు ఇలా చేస్తే, ఓకే, నువ్వు ఇలా కాకపోతే అలా అవుతుంది అని చెప్తుంది అనమాట. ఒకటేమో నెగిటివ్ తెలుపుతుంది, ఇంకోటేమో పాజిటివ్ అనమాట. ఏదైతే ఆ పాసిబుల్ అంటే నీకు ఇది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి, ఇలా చేయకపోతే ఇది జరుగుతుంది, నువ్వు ఎగ్జామ్కి బాగా జరగకపోతే ఫెయిల్ అవుతావు, బాగా చదవకపోతే ఫెయిల్ అవుతావు, బాగా చదవకపోతే అనేది దీని కిందికి వస్తుంది, ఫెయిల్ అవుతావు అనేది పాసిబుల్ రిజల్ట్. దీనికి సంబంధించి ఇది రిజల్ట్ ఇది వస్తుంది అనమాట. సో ఇఫ్ టెల్స్ అస్ వాట్ విల్ హ్యాపెన్. ఇక్కడ మనకు పాసిబుల్ రిజల్ట్ అంటే ఏంటంటే నువ్వు అది చేయకపోతే ఇలా జరుగుతుంది అని చెప్పి నీకు ఏమవుతుందో చెప్తుంది అనమాట. అంటే ఏమవుతుందో చెప్తుంది అంటే ఏమని అర్థము, ఫ్యూచర్ అనమాట, ఫ్యూచర్ని చెప్తుంది. సో అందుకే మనము ఈ సెంటెన్స్ని మనము ఫ్యూచర్ టెన్స్లోకి రాయడం అనేది జరుగుతుందండి. ఓకే, ఫ్యూచర్ టెన్స్లోకి రాస్తాం, సెకండ్ టైం ఉండేది. మనకు సెంటెన్స్ అర్థం చేసుకుంటే సరిపోతుందండి, అప్పుడే తెలిసిపోతుంది. సో ఈ విధంగా మనకు ఇది పాసిబుల్, ఇది అవుతుంది అనేవన్నీ మనము విల్ హ్యాపెన్లో తెలుపుతాం. ఎందుకు అంటే ఫ్యూచర్ టెన్స్ తెలిపేది ఏంటి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విల్ V1 కదా. సో విల్ హ్యాపెన్ అనేది V1 అనమాట, V1 ఫామ్లో ఉండాలి. ఈ విధంగా యూ విల్ ఫీల్ ఇలాగా రాయొచ్చు అనమాట. సో ఇక చూద్దాము ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అన్లెస్ వీ ప్రిజర్వ్ దెమ్, మనం ప్రిజర్వ్ చెయ్యకపోతే, ఓకేనా, చెయ్యకపోతే ఏమవుతుంది, దేర్ వోంట్ బి ఎనీ బుక్స్ లెఫ్ట్. ఇక్కడ బుక్స్ అనేటివి ఇంకా ఉండవు. మనం ఇలాగ బుక్స్ అనేటివి ఇలాగ ఎత్తిపెట్టకపోతే నెక్స్ట్ బుక్స్ అనేటివి ఉండవు అని అంటే ఫ్యూచర్స్ సంబంధించి ఇది తెలుపుతుంది. సో ఈ విధంగా ఇలా చేయకపోతే అనేది ఏదైతే ఇలా ఉండదు, అలా ఉండదు, పాసిబుల్ ఏదైతే అది మనం ఫ్యూచర్ రాస్తాం అనమాట. ఇఫ్ యూ డోంట్ స్టడీ రెగ్యులర్లీ, నువ్వు రోజు బాగా చదవకపోతే ఏమవుతుంది, యూ వోంట్ లెర్న్ యువర్ లెసన్స్, నీ లెసన్స్ నువ్వు చదువుకోలేవు. ఓకే, అన్లెస్ హీ డ్రైవ్స్ మోర్ స్లోలీ, తను స్లోగా డ్రైవ్ చేయకపోతే ఏమవుతుంది, టామీ విల్ హ్యావ్ యాన్ యాక్సిడెంట్ అనేది అవుతుంది. ఓకే, ఇది ఫ్యూచర్, ఇది మనకి ప్రెజెంట్ టెన్స్. సో అసలు సెంటెన్స్లోనే మనకు తెలిసిపోతుంది చూడండి. ఇఫ్ ఐ డోంట్ గో టు అనూస్ పార్టీ టు నైట్, ఇఫ్ ఉంది, ఇక్కడ నాట్ ఉందండి. సో ఇఫ్ నాట్ యూజ్ చేశారు, దీని బదులు మనము అన్లెస్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అన్లెస్ అప్పుడు ఇక్కడ నెగిటివ్ రాకూడదు, మళ్ళీ అదొక రూల్. మళ్ళీ ఇదేంటంటే అన్లెస్ అంటేనే నెగిటివ్ అనమండి, నెగిటివ్. సో అప్పుడు ఏమవుతుంది, అన్లెస్ యూజ్ చేయాలంటే అన్లెస్ ఐ గో టు అని వస్తుంది. మళ్ళీ నీకు ఇక్కడ నాట్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, ఆల్రెడీ ఇది నెగిటివ్ వర్డే సంబంధించి తెలుపుతుంది. సో ఇది మనకు క్వశ్చన్లో ఎలా ఇస్తాడంటే ఆప్షన్స్ అన్లెస్ ఐ డోంట్ గో అని ఇస్తాడు. ఇక్కడ ఆల్రెడీ నీకు నెగిటివ్లోనే ఉంది, మళ్ళీ డోంట్ ఎందుకు పెట్టం. సో
ఈ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఈ విధంగా నీకు కింద కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో అడుగుతాడు ఈ విధంగా. సో గుర్తు ఏంటంటే మనకు సెంటెన్స్లో ఒకటే నెగిటివ్ ఉండాలి, ఒక సెంటెన్స్లో ఈ విధంగా కామా వరకు, ఓకేనా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ నెగిటివ్ మీనింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ డోంట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఓకే. ఇక్కడ ఏమి అన్లెస్ లేదు, ఇఫ్ ఒకటే ఉంది కాబట్టి నెగిటివ్ మీనింగ్ రావాలి కాబట్టి అది నాట్ పెట్టుకున్నాం, ఒక నెగిటివ్ సెంటెన్స్ ఇస్తుంది కాబట్టి. ఒకవేళ నీకు ఇఫ్ లేకుండా ఓన్లీ అన్లెస్ ఉంటే కనుక నాట్ పెట్టుండే వాళ్ళు కాదు, పెట్టరు, ఓకేనా. ఇఫ్ ఐ డోంట్ గో టు అనూస్ పార్టీ టు నైట్, నేను అనూస్ పార్టీకి నేను వెళ్ళకపోతే ఏమవుతుందో మీరే చెప్పండి. తను అప్సెట్ అవుతుంది, ఓకే. షీ విల్ గెట్ అప్సెట్, లేదంటే షీ విల్ గెట్ యాంగ్రీ, కోపడుతుంది, మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, అప్సెట్ యాంగ్రీగా ఏదో ఒకటి. ఇఫ్ యూ డోంట్ టెలిఫోన్ ద హోటల్ టు ఆర్డర్ ఫుడ్, నువ్వు ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడానికి నువ్వు గన ఫోన్ చేయకపోతే ఏమవుతుంది, నువ్వు ఈరోజు పస్తుండాల్సిందే, ఓకేనా. యూ విల్ మిస్ యువర్ ఈవినింగ్ మీల్, ఓకేనా. నువ్వు ఈరోజు ఇంకా సాయంత్రము నువ్వు మిస్ చేసినట్టే, మీల్ అంటే తినడం అనేది మిస్ చేసినట్టే. అన్లెస్ యూ ప్రామిస్ టు రైట్ బ్యాక్, ఇక్కడ చూడండి అన్లెస్ వచ్చింది కాబట్టి ఇక్కడ డోంట్ రాలేదు. అన్లెస్ యూ ప్రామిస్ టు రైట్ బ్యాక్ ఐ డాష్, నువ్వు నాకు తిరిగి రాస్తాను అని చెప్పి నువ్వు నాకు మాట ఇవ్వకపోతే, ప్రామిస్ చేయకపోతే నేను నీకు రాయను, నువ్వు నాకు రాయకపోతే నేను నీకు రాయనని, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఐ విల్ నాట్ అవుతుంది, ఐ విల్ నాట్ రైట్ టు యూ. మేడం ఇక్కడ నాట్ యూజ్ చేయకూడదన్నా చేశారు కదంటే, కామా వరకు ఇది ఒక్కదా ఒక సెంటెన్స్ అండి, ఇదంతా ఒక సెంటెన్స్. ఇక్కడ అన్లెస్ ఉంది కాబట్టి ఇక్కడ డోంట్ రాకూడదు అన్నాను, నాట్ రాకూడదు అన్నాను, ఇక్కడ మీనింగ్లో నాట్ రావచ్చు అండి, అంటే ఈ పక్క సెంటెన్స్లో. ఇక్కడ చూడండి, అన్లెస్ యూ ప్రామిస్ టు రైట్ బ్యాక్, నువ్వు నాకు లెటర్ మళ్ళీ తిరిగి రాస్తాను అని చెప్పి నాకు ప్రామిస్ చేయకపోతే నేను నీకు రాయను, నేను నీకు రాస్తాను అని వస్తుందా. నువ్వు నాకు తిరిగి లెటర్ రాయను అని ప్రామిస్ చేయకపోతే నేను నీకు రాస్తాను అని వస్తుందా, రాస్తానని రాయదు కదా, రాయను అని వస్తుంది, ఓకేనా. నువ్వు నా రాయకపోతే నేను రాయను అని. సో ఆ విధంగా దీంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ మనకు అన్లెస్ ఉంది కాబట్టి ఇక్కడ డోంట్ రాకూడదండి. ఇగో ఈ సెంటెన్స్ కామా వరకు మాత్రమే చూసుకోవాలి మనం దీన్ని. ఇక్కడ మీనింగ్ బట్టి చూసుకోవాలి. ఇంకా ఇఫ్ షీ డజంట్ ప్లే ఎనీ గేమ్స్, తను ఏ గేమ్స్ ఆడకపోతే ఏమవుతుంది, తను లేజీగా తయారవుతుంది, ఓకేనా. షీ విల్ బికమ్ లేజీ, ఓకేనా. అన్లెస్ దట్ లిటిల్ బర్డ్ ఫ్లైస్ అవే క్విక్లీ, అన్లెస్ దట్ లిటిల్ బర్డ్ ఫ్లైస్ అవే క్విక్లీ, ఆ బర్డ్ అనేది, ఆ చిన్న బర్డ్ అనేది స్పీడ్గా అది ఎగరకపోతే ద క్యాట్ ఏం చేస్తుంది, దాన్ని పట్టేసుకుంటుంది. ద క్యాట్ విల్ పౌన్స్ ఆన్ ఇట్, క్యాట్ అనేది క్యాట్కి చిక్కేస్తుంది, క్యాట్ దాన్ని పట్టేసుకుంటుంది, ఓకే. ఈ విధంగా మనకి సెంటెన్స్ చూసుకోవాలి. ఈ విధంగా అన్లెస్ ఉన్నప్పుడు డోంట్ అనేది యూజ్ చేయరండి, ఇఫ్ ఉన్నప్పుడు నాట్ అనేది యూజ్ చేసుకోవచ్చు నెగిటివ్, ఓకేనా. ఇది మనకు సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్. ఇక్కడ అడ్వర్బ్స్ నేర్చుకున్నాము, ఇఫ్ నాట్ అన్లెస్ గురించి నేర్చుకున్నాం, ఇఫ్ కండిషన్స్లో భాగంగా నెగిటివ్ సంబంధించి నేర్చుకున్నాం. ఇదంతా స్పీకింగ్ ప్రాజెక్ట్ అవసరం లేదు. ద రోడ్ నాట్ టేకెన్, ఇంకోటి ఏంటంటే మనకు లెసన్ చూసాం కదా, ద ఫన్ దే హ్యాడ్ కదా. సో ఇక్కడ చూసుకుందాము ఎవరు రచించారు అనేది చూద్దామండి, ఓకే. ఎవరు రచించారు, లెసన్కి లాస్ట్లో ఉంటుంది ఐజాక్ అసిమోవ్. ఇక్కడ మనకు ఓన్లీ లెసన్ నేమ్ రాసుకోండి, పక్కన ఐజాక్ అసిమోవ్ అని చెప్పి రాసుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఒకవేళ అడిగితే కనుక ఛాన్స్ మనకు మిస్ చేసుకోకుండా ఉండొచ్చు, ఆల్మోస్ట్ అడగరు 9th, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు పోయం ఒకటి ఇచ్చారు, ద రోడ్ నాట్ టేకెన్, ఇది కూడా మనకు ఏం అడగరండి, జస్ట్ చూసుకుందాం. రాబర్ట్ ఫ్రాస్ట్ అనే ఆయన రచించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు గ్లోసరీ చూద్దాం, ఇంపార్టెంట్ చూసుకోవాలి, గ్రామర్ పార్ట్ ఏదన్నా చూసుకోవాలి. డైవర్జెడ్ అనమాట, సెపరేటెడ్ అండ్ టుక్ ఏ డిఫరెంట్ డైరెక్షన్. డైవర్జెడ్ అంటే విభిన్న అనే మీనింగ్లో వస్తుందండి, సెపరేట్ అండ్ టుక్ ఏ డిఫరెంట్ డైరెక్షన్, వేరే దిశకు మారిపోవడం అనేది వస్తుందన్నమాట. అండర్ గ్రోత్ అనమాట, డెన్స్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ బుషెస్, చాలా దట్టమైన అనే మీనింగ్లో వాడతామన్నమాట. వాంటెడ్ వియర్ హ్యాడ్ నాట్ బీన్ యూజ్, అంటే ఇంకా యూజ్ చేయకుండా ఉండేది. హెన్స్ హియర్ ఇన్ ద ఫ్యూచర్, హెన్స్ అంటే ఏంటంటే హియర్ ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఫ్యూచర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ, అంటే ఫ్యూచర్లో అనే మీనింగ్ అప్పుడు మనం హెన్స్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ ఈ లెసన్, ఈ పోయం ప్రకారం అయితే, ఓకేనా. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ లెసన్ చూద్దాం, ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది.
అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd అయితే మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.